హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదండి, చిన్న మొక్కకే ఎన్ని మల్లి మొగ్గలు అనేవి ఉన్నాయో ఇలా మీకు కూడా చిన్న చిన్న మొక్కలకే పువ్వులు ఎక్కువగా గుత్తులు గుత్తులుగా పుయ్యాలి అంటే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే షేర్ చేశాను అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనల్ని ఫాలో అవ్వండి. ముందుగా మల్లి మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఫస్ట్ చూద్దామండి. ముందుగా ఇది వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ ఒకసారి పువ్వులు వచ్చాయండి, మళ్ళీ ప్రూన్ చేసుకున్నాను, మళ్ళీ అయితే పువ్వులు అయితే వచ్చేసాయి అనమాట. మెయిన్ ఏంటి అంటే మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలండి. ప్రూన్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ మట్టి అనేది తీసేసి మీ దగ్గర వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ అనేది ఇచ్చుకుని మనం కొత్త మట్టిని అయితే వేయాలండి. అలా వేసిన తర్వాత మెయిన్ వాటర్ కూడా ఒక ప్రాబ్లం అనేది అవుతుందండి. మనం రోజు కనుక మల్లె మొక్కకి వాటర్ అనేది ఇచ్చేసామంటే మొక్కకి ఆకులు అనేవి వస్తాయి తప్పితే మొగ్గలు అనేవి రావన్నమాట. అందుకని తప్పకుండా కూడా మట్టి ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలండి. ఆకులు కట్ట వడిలిపోయినట్టు అవుతాయి కదా, అప్పుడు మనం చూసుకుని మొక్క మొదలు మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి అండి. మనం పైనుంచి పోసినట్టు అలా చల్లకూడదు అనమాట. ఓన్లీ మొక్క మొదలు మాత్రమే వాటర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అది 4-5 డేస్కి మాత్రమే ఇవ్వాలండి. మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అదే అనమాట. అలాగే మల్లి మొక్కకి ఇంకొక టిప్ ఏంటి అంటే ఎండ అండి. ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే మొక్కనైతే ఉంచుకోవాలండి. ఎంత ఎండ అనేది ఎక్కువగా తగిలితే అంత ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. ఎండ అనేది తక్కువగా ఉన్న ప్లేస్లో కనుక మొక్కను పెడితే పువ్వులు అనేవి సరిగ్గా రావండి. అందుకని ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్లోనే మొక్కని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఆకులన్నీ కూడా ఖచ్చితంగా తీసేయాలండి. చాలామంది ఒక మొక్కే ఉంది కదా అని చెప్పి ఏం చేస్తారంటే పెద్ద మొక్కగా ఉంది కదా అని ఆకులన్నీ కూడా సరిగ్గా తీయరు అనమాట. దానికి కారణం వల్లనే మనకి ఆకులన్నీ ఎప్పుడైతే తీస్తామో అక్కడి నుంచి పక్క నుంచి కొత్త కొమ్మలు బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి అప్పుడు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని పువ్వులు ఉంటాయి కదండి. అందుకని ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. మనకి ఈ ప్లాంట్ మీరు చూడొచ్చండి, దీన్ని రీపాటింగ్ వీడియో ఉంది. అలాగే మనం మొక్క పెట్టుకున్నప్పుడు మన ఆకులు ప్రూనింగ్ అన్నీ చేసినప్పుడు ఏమేం ఫర్టిలైజర్స్ ఇచ్చాను అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియోలో కూడా ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. 2 వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లో అందరి ఇంట్లో కూడా బూడిద అనేది ఉంటుంది కదా, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం రీపాట్ చేసుకునేటప్పుడు కూడా ఎప్సమ్ సాల్ట్, వేపపిండి ఇలాంటివి కలిపి మనం రీపాట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక మంచి ఫర్టిలైజర్ అయితే ఇప్పుడైతే చూపిస్తానండి. అదేనండి, ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. ఇది మీకు ఆన్లైన్లో చాలా ఈజీగా అయితే దొరుకుతుందన్నమాట. మీషోలో కూడా చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతుందండి. ఒకవేళ ఇది దొరకకపోతే ఏం చేయాలి అనేది కూడా చూపిస్తానన్నమాట. ఇలా ఈ మస్టర్డ్ కేక్ని మనం వాటర్లో అయితే వేసుకుని ఒక రోజంతా కూడా నానబెట్టాలన్నమాట. ఇది వచ్చేసి ఆవపిండితో చేస్తారండి. ఆయిల్ అనేది సెపరేట్ చేస్తే ఇలా మస్టర్డ్ కేక్ అనేది తయారవుతుందన్నమాట. మన ఇంట్లోనే చేసుకోవాలి అంటే ఆవాల్ని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసి ఒక క్లాత్లో అయితే చుట్టేసుకోవాలండి. క్లాత్లో ఎందుకు చుట్టుకోవాలంటున్నానంటే వాటికి ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత మనం మొక్కలకైతే యూస్ చేసుకోవాలి. దాన్ని కూడా ఒక స్పూన్ ఇలా వేసేసి వాటర్లో ఒక రోజంతా కూడా నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అయితే వచ్చిందనమాట. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి, ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ మనం వాటర్ అనేది మిక్స్ చేసుకునే మొక్కలకి ఇవ్వాలన్నమాట. ఇది మల్లె మొక్కలకే కాదండి, మరి ఇతర మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. 1 లీటర్ వాటర్ తీసుకున్నామంటే 2 లీటర్ల నీళ్ళనైతే మిక్స్ చేసుకుని అప్పుడు మొక్కలకైతే ఇచ్చుకోవాలన్నమాట. ఈ ఆవపిండిలో వేడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మల్లెపూలు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి. అలాగే మీకు ఫస్ట్ వచ్చిన మొగ్గలు పెద్ద సైజులో వస్తూ ఉంటాయి, కానీ తర్వాత వచ్చిన మొగ్గలు ఏంటంటే చిన్న సైజులో వస్తూ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకుని మల్లె మొక్కలకి ఇవ్వడం వల్ల మల్లెపూలు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.